బీఆర్ఎస్ పాలనలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు 3 ఏళ్లకే కూలిపోయిందని విమర్శించిన సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మాజీ మంత్రి హరీష్ రావు కుంగిన పిల్లలను బాగు చేయొచ్చని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా ఇచ్చిందన్నారు. కేవలం రాజకీయాల కోసం రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి. తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు చాలా సందర్భాలలో మాట్లాడుతున్నారు. మేము 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇద్దామనుకున్నాము, 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చినామని. ఆనాడు కాంగ్రెస్ పార్టీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి మొదలుపెట్టిన నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ చూడండి, ఈనాడు కట్టిన కాళేశ్వరం చూడండి. ఎంత నిధులతో ప్రాజెక్టులు కట్టినాం. ఇవే కాదు, అంతకంటే వెనక్కి వెళ్తే నిజాం సర్కారు కట్టిన 1908లో ఈ నగరానికి వరదలు వచ్చి వేలాది మంది చచ్చిపోయినప్పుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు డిజైన్ చేసిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, మూసీ నది డిజైన్లను చూడండి, నిర్మాణాలను చూడండి. ఇలా కాళేశ్వరం కూలింది అనే ఒక గోబల్స్ ప్రచారం. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిను, 203 కిలోమీటర్ల టనలు, 1530 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్సు, 16 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, ఇవన్నీ ఇంటాక్ట్ ఉన్నాయి. ఒక బ్యారేజీలో ఒక బ్లాకులో 3 పిల్లర్లు మాత్రం కుంగిపోయినాయి. దాన్ని రిస్టోర్ చేయొచ్చని ఎన్డీఎస్ఏ రిపోర్టు కూడా ఇచ్చింది. 7వ బ్లాక్ను మీరు మరమ్మతు చేయడం ద్వారా ప్రాజెక్టును వినియోగంలోకి తేవచ్చు అని కూడా చాలా స్పష్టంగా చెప్పింది. హైదరాబాదుకు 20 టీఎంసీల నీళ్లు తెస్తాము, మూసీలో గోదావరి నీళ్లు పోస్తాము అని చెప్పి ఇలా మల్లన్న సాగర్ నుంచి 6,000 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచిండ్రు. మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా? మల్లన్న సాగర్ మరి కూలిపోయిందా నువ్వే అంటున్నావు. మరి కూలిపోతే 20 టీఎంసీలు హైదరాబాద్ నీళ్ళు ఎట్లా వస్తాయి? హైదరాబాద్ మూసీ నువ్వు ఎట్లా సుందరీకరిస్తావు?